ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికల వేడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేసుకునే విషయంలో బిజీగా ఉన్నారు. ఈ తరుణంలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే సిసిఎస్ జవహర్ రెడ్డి ఉన్నత అధికారులతో సమావేశం నిర్వహించారు. అయితే మరిన్ని రోజులు పర్యటన చేసి ఇంకొందరిని సంప్రదించి షెడ్యూల్ను విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే ఏపీలో ఎన్నికలు మొదటి దశలో ముగించేలా ప్రణాళికలు రచిస్తోంది ఈసీ. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏపీ అసెంబ్లీ లోక్సభతో పాటు తమిళనాడు లోక్సభకు తొలి దశలోనే ఎన్నికలు పూర్తి చేయాలని యోచిస్తోంది. జనవరి 7 నుంచి లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం ముందుగా తమిళనాడులో పర్యటించనుంది. అక్కడ 39 లోక్సభ స్థానాలకు సంబంధించిన పోలింగ్ నిర్వహణపై ఉన్నత అధికారులతో భేటీ అవనున్నారు. ఆ తర్వాత జనవరి 9, 10వ తేదీలలో ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. జిల్లా స్థాయి అధికారులతో పాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని శాఖల అధికారులతో సంప్రదింపులు జరుపుతారు. అలాగే ఓటర్ల జాబితాలోని లోపాలను, ఇప్పటికే సిద్ధమైన ముసాయిదాలోని లోపాలను పరిశీలించనున్నారు. జనవరి చివరి వారానికి తుది ఓటర్ల జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు గతంతో నిర్వహించినట్లుగా తొలి దశలోనే ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. 2019 ఏప్రిల్ 11న ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ మే 19తో ముగిసింది. ఇందులో దేశవ్యాప్తంగా లోక్సభ, పలు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినట్లు తెలిపింది. ఎన్నికల సంఘం ఈసారి దేశవ్యాప్తంగా జరిగే లోక్సభ ఎన్నికలను 6 లేదా 7 విడతల్లో నిర్వహించాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా కార్యాచరణను రూపొందించి ముందుకు సాగుతోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లను స్పీడ్ పెంచింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏపీలోని అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు 2 నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే గత నెల ఏపీలో పర్యటించిన ఎన్నికల సంఘానికి సంబంధించిన 3 సభ్యుల బృందం మొత్తం 2 రోజుల పాటు పర్యటించింది. 2 రోజుల పాటు జిల్లా కలెక్టర్లు అట్లాగే ఎస్పీలతోని సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఎన్నికల నిర్వహణ, దాంతో పాటు పోలింగ్ బూతులు, దాంతో పాటు ఓటర్ల జాబితాకు సంబంధించి వాళ్ళు పూర్తి స్థాయిలోని సమీక్ష నిర్వహించిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘాన్ని కలిసి ఓటర్ల జాబితాకు సంబంధించి కూడా ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 9, 10 ఈ 2 రోజుల పాటు కూడా ఇటు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలోని పర్యటించబోతుంది. ప్రధానంగా ఓటర్ల జాబితాకు సంబంధించి ఓటర్లకు సంబంధించిన తుది జాబితా ఈ నెల జనవరి చివరికల్లా రూపొందించాల్సిన నేపథ్యంలోనే దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించడం జరిగింది. ఈ 2 రోజుల పాటు పర్యటనలోని ఎన్నికల ఏర్పాట్లతో పాటు ఇటు పలు రాజకీయ పార్టీలతో కూడా సమావేశం నిర్వహించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఏపీలోని ఫిబ్రవరిలోనే షెడ్యూల్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మార్చి చివరిలోనే ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరగబోతుంది. దేశవ్యాప్తంగా మొత్తం 6 నుంచి 7 విడతల్లోని సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఏపీకి సంబంధించి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో కొనసాగిస్తున్నారు. మొన్న ఇప్పటికే ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రధాన కార్యదర్శి సిఎస్ నేతృత్వంలోని అధికారులతోని సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలోని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా హాజరవటం జరిగింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దాంతో పాటు ప్రధానంగా గ్రౌండ్ లెవెల్లో ఈ పోలింగ్ బూత్లకు సంబంధించి
సమస్యాత్మక ప్రాంతాలు, అట్లాగే అత్యంత సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించిన గుర్తింపు ఏ విధంగా చేయాలి, దాంతో పాటు పోలీస్ తో పాటు ఇతర వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు, వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు సంబంధించిన డ్యూటీస్ ఏ విధంగా ఉండాలి దానిపై కూడా పూర్తి స్థాయిలోని చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 9, 10 ఈ 2 రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో పర్యటన ఉండబోతుంది. రాష్ట్రానికి సంబంధించి రాజకీయ పార్టీలతో పాటు అధికారులతో కూడా సమీక్ష నిర్వహించబోతున్నారు. ప్రధానంగా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గతంలోని అంటే 2019లోనే ఏప్రిల్ 11వ తారీఖున సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. దాదాపు మేలోనే ఇందుకు సంబంధించిన రిజల్ట్స్ వచ్చాయి. అయితే ఈసారి అంతకంటే ముందుగానే 10-15 రోజుల ముందుగానే ఏపీలోని సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే ఎన్నికల సంఘం నుంచి ఒక సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోని ఏపీకి సంబంధించి ఫిబ్రవరిలోని షెడ్యూల్ వస్తున్న నేపథ్యంలో అంతకంటే ముందుగానే ఏర్పాట్లకు సంబంధించి పూర్తి చేయాలి అనే ఆలోచనలోని కేంద్ర ఎన్నికల సంఘం ఉంది. ఇందుకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను జనవరి ఎండింగ్ కల్లా పూర్తి చేయడంతో పాటు అంతకంటే ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికల కసరత్తుకు సంబంధించి ఆయా జిల్లాలకు సంబంధించిన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏర్పాట్లు ఏ విధంగా చేయాలి, దాంతో పాటు ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు సంబంధించిన బదిలీలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగే పలు రాష్ట్రాలకు ఇప్పటికీ పలు ఆదేశాలను కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చింది. ఒకే ప్రాంతంలోని 3 నుంచి 2 సంవత్సరాలు పనిచేసే అధికారులను బదిలీ చేయడంతో పాటు స్వస్థలాల్లోనే ఉండే అధికారులకు సంబంధించి బదిలీలు చేయాలని కూడా ఆదేశాలు ఇప్పటికే సీఎస్ కి ఇచ్చారు. దాంతో పాటు ఈ ఎన్నికల నిర్వాహకులని పోలీసు అధికారులకు సంబంధించి కూడా త్వరితగతిన బదిలీలు పూర్తి చేయాలనేది మాత్రం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 9, 10 తారీఖుల్లోని కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశాలు ఏపీలో నిర్వహించబోతుంది. ఈ పర్యటనలోని ఓటర్ల తుది జాబితాతో పాటు రాష్ట్రంలోని ఎన్నికలకు సంబంధించిన నిర్వహణపై పూర్తి స్థాయిలో సమీక్షలు రాజకీయ పార్టీలతో పాటు సమావేశం నిర్వహించబోతున్నారు. ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్నికల అసెంబ్లీతో పాటు ఇటు లోక్సభ ఎన్నికలకు సంబంధించిన కసరత్తును పూర్తి స్థాయి నిర్వహించే దిశగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్. ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికల వేడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేసుకునే విషయంలో బిజీగా ఉన్నారు. ఈ తరుణంలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే సిఎస్ జవహర్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అయితే మరిన్ని రోజులు పర్యటనలు చేసి ఇంకొందరిని సంప్రదించి షెడ్యూల్ను విడుదల చేస్తామని ప్రకటించింది ఈసీ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందజేస్తారు. దుర్గా, ఏపీలో ఎలక్షన్ ప్రక్రియ మొదలైనట్టే కనబడుతుంది. కొన్ని రోజుల క్రితమే ఎలక్షన్ కి జవహర్ రెడ్డి కూడా కొన్ని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎలక్షన్ సంబంధించి అంత ప్రభుత్వ అధికారులు ఎవరో వాళ్ళ సొంత ఊర్లో ఉండే విధంగా ఉండకుండా బదిలీ ప్రక్రియ కూడా కొనసాగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఆ బదిలీ ప్రక్రియ ఈ పండుగ అనంతరం కూడా ఈ బదిలీ ప్రక్రియ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పోలీస్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు ఏళ్ల తరబడి ఒకే ప్రదేశంలో వాళ్ళ సొంత ఊర్లో ఉన్న ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాల వైపు ట్రాన్స్ఫర్ చేసేందుకు ప్రభుత్వం అధికారులు ఇప్పటికే సన్నద్ధం అయిందన్నట్టు మనకు తెలుస్తుంది. దానికి అనుగుణంగానే బదిలీ ప్రక్రియ కూడా రూపొందిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇంకా రాజకీయ పార్టీల విషయాలకు వస్తే రాజకీయ పార్టీ అధినేతలు కూడా అభ్యర్థుల ఎంపికలు అయితే బిజీగా ఉన్నారు. ఇప్పటికే అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే పలు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు కూడా ప్రకటించింది. దానికి అనుగుణంగానే మార్పులు చేర్పులు చేస్తుంది. ఇంకా ప్రధాన ప్రతిపక్ష నాయకులు కూడా పార్టీ టీడీపీ జనసేన పార్టీ కూడా దానికి అనుగుణంగా అడుగులు ముందుకు వేసి అభ్యర్థుల ఎంపికలు తలామునకలు అవుతుంది. ఇప్పటికీ కాకినాడ జిల్లాలో చూసుకోవచ్చు. జగ్గంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేని పక్కన పెట్టి తోట నరసింహ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జి కింద ప్రకటించింది. అలాగే పత్తిపాడు నియోజకవర్గంలో కూడా స్థానిక ఎమ్మెల్యేని పక్కన పెట్టి వరుపుల సుబ్బారావుని కూడా ఇన్ఛార్జి కింద ప్రకటించింది. అలాగే పిఠాపురం నుంచి పెన్ను దొరబాబు ఎమ్మెల్యేని పక్కన పెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రస్తుత ఎంపీ వంగా గీతకు కూడా ఎమ్మెల్యే కింద ఇన్ఛార్జి కింద పెట్టించారు. మరో కొన్ని రోజుల్లో ఇంకా మార్పులు చేర్పులు అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో
ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా అటు రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి, ఇటు ప్రభుత్వ అధికార యంత్రాంగం కూడా దానికి అనుగుణంగా సన్నద్ధం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా. ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికల వేడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేసుకునే విషయంలో బిజీగా ఉన్నారు. ఈ తరుణంలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే సీఎస్ జవహర్ రెడ్డి ఉన్నత అధికారులతో సమావేశం నిర్వహించారు. అయితే మరిన్ని రోజులు పర్యటనలు చేసి ఇంకొందరిని సంప్రదించి షెడ్యూల్ను విడుదల చేస్తామని ప్రకటించింది ఈసీ. ఈ క్రమంలోనే ఏపీలో ఎన్నికలు మొదటి దశలో ముగించేలా ప్రణాళికలు రచిస్తోంది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏపీ అసెంబ్లీ, లోక్సభతో పాటు తమిళనాడు లోక్సభకు తొలి దశలోనే ఎన్నికలు పూర్తి చేయాలని యోచిస్తోంది. జనవరి 7 నుంచి లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం ముందుగా తమిళనాడులో పర్యటించనుంది. అక్కడి 39 లోక్సభ స్థానాలకు సంబంధించిన పోలింగ్ నిర్వహణపై ఉన్నత అధికారులతో భేటీ అవనున్నారు. ఆ తర్వాత జనవరి 9, 10వ తేదీలలో ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. జిల్లా స్థాయి అధికారులతో పాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని శాఖల అధికారులతో సంప్రదింపులు జరుపుతారు. అలాగే ఓటర్ల జాబితాలోని లోపాలను, ఇప్పటికే సిద్ధమైన ముసాయిదాలోని లోపాలను పరిశీలించనున్నారు. జనవరి చివరి వారానికి తుది ఓటర్ల జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు గతంలో నిర్వహించినట్లుగానే తొలి దశలోనే ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. 2019లో ఏప్రిల్ 11న ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ మే 19తో ముగిసింది. ఇందులో దేశవ్యాప్తంగా లోక్సభ, పలు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినట్లు తెలిపింది ఎన్నికల సంఘం. ఈసారి దేశవ్యాప్తంగా జరిగే లోక్సభ ఎన్నికలను 6 లేదా 7 విడతల్లో నిర్వహించాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా కార్యాచరణను రూపొందించింది ముందుకు సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కర్నూలు ప్రతినిధి మధు అందజేస్తారు. మధు, గుడ్ మార్నింగ్ శిరీష. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అటు ప్రధాన పార్టీలతో పాటు అధికార యంత్రాంగంలో కూడా ఒకంత హడావిడి మొదలైందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ నెల 9, 10న ఏపీకి ఎన్నికల కమిషన్ రావడం కూడా జరుగుతుంది. ప్రధానంగా అన్ని జిల్లాల ఎస్పీలతో పాటు కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ఓటర్ల జాబితాలో ఉన్న వర్క్ ఏదైతే ఉందో పోలింగ్ స్టేషన్లకు సంబంధించి పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు, భద్రతాపరమైన చర్యలను కూడా అటు సిఎస్ మరియు డీజీతో కూడా భేటీ కానున్నారు. మొత్తం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కూడా భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలోనే సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుగుతుండడంతో మొదటి విడతలోనే ఏపీలో ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ఎలక్షన్ కు సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ మొత్తం ప్రిపేర్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధాన పార్టీల నుంచి కూడా మీటింగ్లు ఏర్పాటు చేసుకొని ఒక రికార్డ్ అయితే తయారు చేసుకున్నారు. ఈసీ ముందు ఉంచడానికి కలెక్టర్లు, ఎస్పీలు ప్రధానంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఏమున్నాయో కూడా పోలీస్ శాఖ కూడా గుర్తించి ఏ విధంగా ఎలక్షన్ నిర్వహించాలని కూడా ఇప్పటికే ఒక అంచనా కూడా వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈ ప్రధాన పార్టీలు అయితే ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభించాయి. నియోజకవర్గాల వారీగా సర్వేలు కూడా చేయించుకుంటున్నారు. ఆశావాహులు ఎవరు అయితే ఉన్నారో వారికి సర్వేలు ఏ విధంగా ఉన్నాయని కూడా ఆ పనిలో పడ్డారని కూడా తెలుస్తుంది. ఈ నెల 9, 10న ఎలక్షన్ కమిషన్ ఏపీకి రానుండడంతో ఎలక్షన్స్ కూడా త్వరలో జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం మీద ఈ 2-3 నెలల్లోనే నోటిఫికేషన్ ఎలక్షన్ ప్రక్రియ జరుగుతుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే లేకపోలేదు. దీనికి అనుగుణంగానే ఇప్పటికే ఏపీలో ఉన్న ప్రధాన వైసీపీ, టీడీపీలు కూడా అభ్యర్థులను కూడా ఖరారు చేస్తున్నాయి. ఇప్పటికే రెండు విడతల్లో వైసీపీ 38 అభ్యర్థులను కూడా జాబితా కూడా విడుదల కూడా చేయడం కూడా జరిగింది. అదేవిధంగా టీడీపీ కూడా సంక్రాంతి తర్వాత తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో రాజకీయ వాతావరణం మొదలైందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మధు.
ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికల వేడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేసుకునే విషయంలో బిజీగా ఉన్నారు. ఈ తరుణంలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందజేస్తారు. సాయి ప్రసాద్, శిరీష, రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైనట్లు మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల వెతుకులాటలో తలమునకలైనట్టు కనిపిస్తుంది. అంటే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చే విధంగా ఇప్పటికే వైసీపీ అధిష్టానం ఫాస్ట్ గా వర్క్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరణ అనేది తేలిపోయింది. అనంతపురం జిల్లాకు సంబంధించి మనం చూసుకుంటే కదిరి, అలాగే రాయదుర్గానికి సంబంధించిన కదిరిలో సీతారెడ్డికి, అలాగే ఇక్కడ రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డికి టికెట్ లేదని చెప్పినట్లు కూడా స్పష్టంగా తెలుస్తుంది. మొన్ననే కాపు రామచంద్రారెడ్డి కూడా తనకు టికెట్ ఇవ్వడం లేదు, తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను, 2 నియోజకవర్గాలు, అది రాయదుర్గం, తాను ప్రస్తుతం ప్రాతినిధ్యం వస్తున్న రాయదుర్గంతో పాటు తన సొంత ఊరైన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూడా పోటీ చేస్తని స్పష్టంగా అధికార పార్టీకి, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కాపు రామచంద్రారెడ్డి ఈ స్టేట్మెంట్ ఇచ్చారంటే ఎన్నికల వేడి ఏ విధంగా ఉందో మనం ప్రస్తుతం రాష్ట్రంలో అర్థం చేసుకోవచ్చు. ఇటు తెలుగుదేశం పార్టీ కూడా త్వరలో, అంటే సంక్రాంతి లోపుగా ఈ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్లను కూడా ప్రకటించే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. వారు కూడా అంటే చాలా నియోజకవర్గాల్లో ఇద్దరిద్దరు అంటే టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. ఇటు అధికార కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, 2 పార్టీలకు కూడా అభ్యర్థులు ఉత్సాహంగా ముందుకున్నారు. ఒక్కొక్క చోట 2-3 అభ్యర్థులు కూడా పోటీ చేయడానికి కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో గెలుపు గురాలకే టికెట్ ఇవ్వాలని చెప్పి అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కూడా మల్లగుల్లాలు పడుతున్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం జనసేన పార్టీతో కలిసి పనిచేస్తోంది. జనసేన పార్టీ ఇద్దరు కలిసి ఏ స్థానాల్లో, అంటే ఎక్కడెక్కడ టికెట్ల విషయంలో కూడా వారు ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఇది ఇరు పార్టీల్లోనూ ఆయా పార్టీలు వారు ఉమ్మడిగా పోటీ చేస్తారని చెప్పేసి కూడా వారి ఆశావాహుల్లో ఒక టెన్షన్ నెలకొని ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఎలక్షన్ కు సంబంధించి ఓ పక్క మున్సిపాలిటీ కార్మికులు కానివ్వండి, ఇటు అంగన్వాడీ కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళిద్దరు కూడా ధర్నాలలో తలమునకలు అయిపోయినారు. అంటే ప్రభుత్వం తమకు డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆచి చూసి అడుగులు వేస్తూ వారి సమస్యల పరిష్కారం దిశగా ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. తర్వాత అభ్యర్థుల విషయంలో కూడా గెలుపు గురాలు ఎవరైతే ఆయా నియోజకవర్గాల్లో, అంటే ఇప్పటికే ఇంటింటికి మన ప్రభుత్వం పేరిట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఎమ్మెల్యేని క్షేత్ర స్థాయిలో ఇంటింటికి వారి అంటే ప్రజలను కలుసుకోవాలని చెప్పి కూడా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఆ కార్యక్రమం తర్వాత సర్వేల పేరుతో, అంటే సర్వేలు ఏవైతే ఉన్నాయో సర్వేలు ఎవరెవరికి అనుకూలంగా ఉన్నాయో వారికి మాత్రమే టికెట్లు ఇచ్చే విధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయినట్టు మనకి కనిపిస్తుంది. ఎందుకంటే డబ్బు పెట్టుకున్నా, లేకపోతే వైఎస్ఆర్ పార్టీలో ఎంత సీనియర్ అయినా కూడా, సీనియర్ ఎమ్మెల్యే అని కూడా వారిని పక్కన పెట్టే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఎవరైతే కొత్త అభ్యర్థులు ఉన్నారో కొత్త ముఖాలను రంగంలో పెట్టి వారిని గెలిపించుకునే దిశగా కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే రాజకీయ వేడి ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ సాయి ప్రసాద్. అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికల వేడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేసుకునే విషయంలో బిజీగా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందజేస్తారు. సురేష్. థ్యాంక్ యూ సురేష. ఇటు ప్రకాశం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతుంటే ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎన్నికల వాతావరణం కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎవరైతే రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాల మేరకు ఇటు బాపట్ల, ప్రకాశం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఎన్నికల అధికారులు కూడా ఈ కింద స్థాయి అధికారులు ఎవరున్నారో వాళ్ళతో మీటింగులు నిర్వహించి ఎలక్షన్ల పైన ఏ విధంగా వెళ్ళాలి, ఎలా చేయాలనే దాని మీద సూచనలు ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు ఓటర్ లిస్టులలో కూడా ఇలాగా ఏ అయితే ఓటర్ లిస్ట్ లో అవకతవకలు ఉన్నాయో వాటిలన్నీ సరిచేసి ఈ నెల చివరకు కూడా ప్రకటించే అవకాశం కూడా కనపడుతుంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు తీసుకోవాలని ఇప్పటికే ప్రజల్లో
అవేర్నెస్ కార్యక్రమాలు కూడా ఇటు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో సాగుతున్న పరిస్థితి కనపడుతుంది. మరోవైపు చూసుకుంటే త్రిష ఇక అన్ని లోకల్ పొలిటికల్ పార్టీలు కూడా ఎన్నికలు రెడీ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ వైసీపీ ఆ వైపుగా చర్యలు కూడా చేపట్టిందని చెప్పుకోవాలి. నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా రానున్న ఎన్నికలు 2024 ఏదైతే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయో వాటిలో గెలుపు గుర్రాలను దించాలనే విధంగా వైసీపీ ఇప్పటి వరకు ఉన్న ఇన్ఛార్జీలను మార్చి కొన్ని చోట్ల కొత్త వారికి మరి కొన్ని చోట్ల ఇక్కడ నియోజకవర్గాలు అక్కడ అలా షఫ్లింగ్ కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మనకి. ఇప్పుడు చూసుకుంటే ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 4 చోట్ల ఇన్ఛార్జీలను అయితే వైసీపీ మార్పు చేసిందని చెప్పుకోవాలి. ఒకటి అద్దంకి, 2 కొండేపి, సంతనూతలపాడు, ఎర్రగొండపాలెం ఈ 4 చోట్ల మార్పులు చేసింది. అందులో అద్దంకి మినహాయించి కొండేపి, సంతనూతలపాడు, ఎర్రగొండపాలెం మాత్రం ఏదైతే ఎస్సీ రిజర్వ్డ్ ఉన్నాయో వాటిలో ఎస్సీ రిజర్వ్డ్ గా కేటాయించబడిన వాటిలో 3 చోట్ల మార్పులు చేసింది. ఆ అన్రిజర్వ్డ్ వాటిలో అద్దంకి మాత్రమే మార్పు చేసిందని చెప్పుకోవాలి. మరోవైపు చూసుకుంటే ఇటు అద్దంకిలో బాచిన కృష్ణ చైతన్య గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కృష్ణ చైతన్యకి ఈసారి టికెట్ దక్కని పరిస్థితి ఉంది. ఆ ప్లేస్ లో పాణ్యం హనీరెడ్డి అని చెప్పి వ్యక్తిని తీసుకొచ్చి ఇన్ఛార్జ్ గా నియమించిన పరిస్థితి కనపడుతుంది. మరోవైపు చూసుకుంటే ఇటు కొండేపిలో ఏదో ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఉందో కొండేపిలో గత వరకు వరకుటి అశోక్ బాబు అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నాడో ఆ ప్లేస్ లో ఎవరైతే ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ ఎవరు ఉన్నారో అతన్ని తీసుకొచ్చి కొండేపిలో ఇన్ఛార్జ్ గా పెట్టిన పరిస్థితి ఉంది. మరోవైపు కొండేపి చూసుకుంటే తాటిపత్తి చంద్రశేఖర్ అని చెప్పి ఈ కొండేపి కాన్స్టిట్యున్సీ ఈ ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీ కూడా ఎస్సీ రిజర్వ్డ్ క్యాంప్స్ ఉంది. దాంట్లో తాటిపత్తి చంద్రశేఖర్ అతనికి అక్కడ ఇన్ఛార్జ్ గా రెండో లిస్ట్ లో విడుదల చేశారు. ఏదైతే రెండో లిస్ట్ విడుదల చేశారో దాంట్లో తాటిపత్రి చంద్రశేఖర్ ని ప్రకటించిన పరిస్థితి ఉంది. మూడో చూసుకుంటే ఇంకా ఎస్సీ కాన్స్టిట్యున్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఏదైతే సంతనూతలపాడు ఇప్పుడు దాకా సుధాకర్ బాబు ఉన్నారు. సుధాకర్ బాబు తప్పించి వేమూరు ఇన్ఛార్జ్ అయిన మంత్రి మేరుగు నాగార్జున ఎక్కడైతే నియమించిన పరిస్థితి ఉంది. పూర్తిగా ఓవరాల్ గా చూసుకుంటే ఇటు ఒంగోలు బాలినేని ఎవరైతే ఉన్నారో బాలినేని గిద్దలూరు కానీ మార్కాపురం కానీ పోటీ చేయాలని చెప్పి వైసీపీ అధిష్టానం సూచిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మరోవైపు గిద్దలూరు ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం అన్నా రాంబాబు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో అతను పోటీకి దూరంగా ఉంటారని ప్రకటించడంతో దీంతో మార్కాపురం నుంచి కానీ గిద్దలూరు నుంచి కానీ ఇటు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని పోటీ చేయాలని చెప్పి వైసీపీ అధిష్టానం సూచించింది. అట్లాగే ఒంగోలుకి ఎవరైతే మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ఉన్నారో సిద్ధా రాఘవరావు కానీ అతని కొడుకు సుధీర్ బాబు ఎవరున్నారు వీళ్ళిద్దరిలో ఎవరు ఒంగోలు నుంచి పోటీ చేయాలని చెప్పి చెప్పింది. అయితే దీనిపైన సిద్ధా కుటుంబం అసంతృప్తిగా ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళైతే దర్శి నుంచి ఇస్తేనే పోటీ చేస్తాం, ఒంగోలు నుంచి అయితే పోటీ చేయమని చెప్పి ఇప్పటికే ఎవరైతే విజయసాయి రెడ్డి ఉన్నారో విజయసాయి రెడ్డి కూడా తెలిసిన పరిస్థితి ఉంది. మనం చూసుకుంటే కనిగిరి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో ప్రస్తుతం బొర్ర మధుసూదన్ రావు ఆ ప్లేస్ లో మాగుంట రాఘవరెడ్డి కానీ లేకపోతే రెడ్డి కార్పొరేషన్ చింతలచేరు సత్యనారాయణ రెడ్డి కానీ అదే కనిగిరి లోకల్ గా ఉన్న డాక్టర్ పెరుగు మురళీ కృష్ణ యాదవ్ అనే పేరులో సూచిస్తున్న పరిస్థితి వైసీపీ అధిష్టానం మనకు కనబడుతుంది. మరోవైపు చూసుకుంటే ఇటు మార్కాపురం ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో కుందూరు నాగార్జున రెడ్డి ప్లేస్ లో కూడా మాజీ ఎమ్మెల్యే వైసీపీ జంకే వెంకటరెడ్డిని అంటే ప్రస్తుతం ప్రకాశం జిల్లా వైసీపీ అధిష్ఠులు ఉన్న జంకే వెంకటరెడ్డిని నియమించేందుకు వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. మరో విషయం కందుకూరు మహిళ రెడ్డిని కూడా వచ్చే ఎన్నికల్లో దూరం పెడతారు, అక్కడ కూడా టికెట్ లేదని కొంత ప్రచారం అయితే కందుకూరులో గత కొంతకాలంగా వినపడుతున్న పరిస్థితి. దీని మీద మైసూర్ రెడ్డి కూడా ఈ మధ్య కాలంలో మాట్లాడాలని చెప్పొచ్చు. తనకు టికెట్ వచ్చినా రాకున్నా తన మాత్రం ఉంటాడని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.